సువార్త 22వ అధ్యాయము 33వ వచనము చదువు బిడ్డ. 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనము చదువు బిడ్డ. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు కోడి కూయదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఫస్ట్ ఏమంటుండండి, పేతురుకు దేవుని బిడ్డలారా స్థిరమైన జీవితం లేదు యేసు ప్రభున్న కాలములో. యేసుతో వెంబడించాలని ఆశ బాగున్నది. యేసుతో ఒకవేళ ఆయన చనిపోతే నేను చనిపోవాలి, ఒకవేళ ఆయనని చెరసాలలో వాడేస్తే యేసు ప్రభుని నేను చెరసాలకు వెళ్ళేటందుకు నేను సిద్ధమే అంటానని ప్రభుని చూసుకుంటూ మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు మాత్రమైతే పేతురులో అంతరంగంలో ఉన్నది, పేతురు అంతరంగంలో ఉన్నది ప్రభు చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు మాత్రమైతే ప్రభువా నీతో నేను చెరసాల వచ్చేటందుకు సిద్ధమే అంటున్నాడు. ఎన్నో 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 హామీలు ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. కానీ పేతురులో ఉన్నది ఏమున్నదట అంటే స్థిరమైన మనసు అనేది లేదు దేవుని బిడ్డలారా. అప్పుడు యేసుక్రీస్తుల ప్రభుల వారు అంటాడు, దేవుని బిడ్డలారా యేసు ఎవరో అంటనని ఎరగను అంటనని ముమ్మారుగా 3 సార్లు అనేదాకా నువ్వు 3 సార్లు అనేదాకా కోడి మాత్రం కోయదంటాడు. నువ్వు ఎప్పుడైతే 3 సార్లు అబద్ధం ఆడతావో అప్పుడే కోడి కూస్తుంది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా కానీ కోడి పుంజులు దేవుని బిడ్డలారా 3 గంటలకు 4 గంటలకు కూస్తాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మాత్రము యేసు అంటే ఎవరో నేను ఎరగనయ్యా, చెరసాలకు అత్తన్న హామీ ఎటువైంది, నీకోసము ప్రాణం పెడుతున్న హామీ ఎటువైంది. యేసు ప్రభు మాత్రమైతే పేతురు హృదయాన్ని చూసి అంటున్నాడు, యేసు ఎవరో అంటనని నేను ఎరగను అంటనని 3 సార్లు అబద్ధం ఆడతావా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా అప్పుడే దేవుని కోసం నిలబడాలనిపిస్తుంది. అప్పుడే మండాలి, ఏమద్దు ఏ జీవితం వద్దు, నా సర్వస్వం నా దేవుడు అనిపిస్తుంది. అప్పుడే మళ్ళీ కొంచెమంత సమస్య చాలు కాగానే నెత్తిగోక్కుంటా ఏమో పో అంటే వెనుకకి వెళ్ళిపోవడం అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఏమట్టండి ఆ మనసు కలిగిన వాళ్ళు. యథార్థంగా దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు లేవా నానా? హల్లెలూయా. ఎప్పుడు మండుతూనే ఉంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే మండాలనిపిస్తుందండి. వాక్యం విన్నప్పుడో లేకుంటే ప్రార్థన చేయంగా పరిశుద్ధాత్మ తాకినప్పుడో మండాలనిపిస్తుంది. కానీ ఇంట్లో కొంచెమంత కుటుంబంలో కానీ కొంచెమంత సమస్యలు చాలుగానే ఏమనిపిస్తుంది? ప్రార్థన బంద్ అయిపోతుంది, వాక్యం చదువుడు బంద్ అయిపోతుంది. మందిరానికి ఎప్పుడో పాటలు అయిపోయినాకనో లేకుంటే వాక్యము ఆరాధన అయిపోయినాకనో అట్లా పోయి టచ్ చేయాలనిపిస్తుంది. ఎటువైంది మొదటి మంట? దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసు ప్రభువుల వారు ముంగాటున్నంతసేపు ఓ యేసయ్యా నేను నీతో పాటు చెరసాలకు వచ్చేటందుకు సిద్ధమే అంటే యేసయ్య ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం విన్నంతసేపు మండుతామండి మనలో. దేవుని బిడ్డ అదే ఇప్పుడు పేతురు చేస్తున్న పని. నీ కోసం నీ ఎంబట చెరసాలకు వచ్చేటందుకు సిద్ధమే. ఎప్పుడైతే యేసు ప్రభుని బంధించారో ఈయన పత్తకు లేకుండా అవతల పడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోయాడట? పత్తకు లేకుండా వెళ్ళిపోయి నువ్వు శిష్యులలో నువ్వు యేసు ప్రభు శిష్యుడివి కదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి అంటనని 3 తాట్ల ముమ్మారుగా అబద్ధం ఆడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, స్థిరమైన మనసు అనేది మనలో లేకపోతే ఇటువంటి ఒడిదుడుకులు అనేటివి ఎదురైతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడొచ్చిందండి పేతురుకు స్థిరమైన మనసు? మేడగది ఆత్మ. దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ భాగంలో చూస్తుంటే ఎప్పుడైతే మేడగదిలో దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఆయన ఎప్పుడైతే పెనుగులాడిండో అప్పుడే దేవుని యొక్క ఆత్మ అనేది ఆయనలో స్థిరపడ్డదండి. హల్లెలూయా. అయ్యా నిన్ను స్థిరమైన మనసు స్థిరపడకుండా ఏదైతే కలవర పెడుతున్నదో దేవుని బిడ్డలారా ఆ అంశాన్ని బట్టి మనం ఏం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడున్నా సరే ఈ మాటని జాగ్రత్తగా వినాలి. ఎందుకోసమంటే ఏదైతే దేవునిలో స్థిరపడకుండా అయ్యా
దేవునిలో నమ్మకంగా ఉండకుండా, దేవుని వాక్యము విని అది నాలో స్థిరపడకుండా అది అప్పుడే మర్చిపోవడము, అప్పుడే ఏదేదో ఎక్కడెక్కడికి వెళ్ళిపోవడము, ఇటువంటిది నాలో జరుగుతున్నదంటే దేవుని బిడ్డలారా, మోకాళ్ళేసి కన్నీటితోటి ఆ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల సహాయం చేస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు మొదటిగా నువ్వు నిలబడు అంటున్నాడు, చక్కగా నిలబడు అంటున్నాడు. అనగా దీనికి అర్థం ఏంటి చెప్తూనే ఉన్నాను కదా. దీనికి అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? మొదటిగా స్థిరమైన మనసు అనేది నీకు రావాలి. ఏది ఏమైనా నా దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు, సమస్తము నా దేవుడు చూసుకుంటాడు. నేను మాత్రం నిమ్మలంగా ఉండి, నమ్మకంగా ఉండి, విశ్వాసంగా ఉండి, దేవుడు నా ఆలోచనలో ఏదైతే పెడతాడో నేను నా ఆలోచనలో పెట్టిన ప్రకారంగా నేను జరిగిస్తాను, చేస్తాననే ఒక స్థిరమైన మనసు ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో నివసించేందుకు అయ్యా దేవుడు కృప చూపుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.